నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా 108 టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. 4030 కోట్ల రూపాయలతో రతన్ టాటా రోడ్డు 28వ తేదీ నుంచి టెండర్లు. మహాశివరాత్రి వేళ ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, మరోసారి భారీ నిధులు కేటాయింపు. 36 సార్లు ఢిల్లీకి పోయినా 3 రూపాయలు తెచ్చింది లేదు, సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్. అదో చెత్త ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియాకు ఆస్కార్ ఇవ్వాలి, బీజేపీ నేత ట్వీట్ వైరల్. ఓఆర్ఆర్లోని రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా ఆమనల్ వద్ద ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రహదారికి రాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా రోడ్డుగా పేరు పెట్టింది. ఈ రోడ్డును 4030 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. 41.50 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రతన్ టాటా రహదారి నిర్మాణాన్ని 2 దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లను ఫిబ్రవరి 28 నుంచి స్వీకరిస్తామని హెచ్ఎండిఏ ప్రకటించింది. టెండర్ వివరాలను తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. సాంకేతిక బిడ్లను మార్చి 21న తెరుస్తామని హెచ్ఎండిఏ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్కు మహాశివరాత్రి వేళ కేంద్రం తీపి కబురు చెప్పింది. ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక మూలధన సాయం కింద 397 కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ఈ పథకం కింద అన్ని రాష్ట్రాలకు కలిపి 2530 కోట్ల రూపాయలను ఇస్తామని తెలిపింది. వీటిలో తొలి విడతగా 6 రాష్ట్రాలకు కలిపి మొత్తం 615 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా కేరళ, మధ్యప్రదేశ్, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్లకు ఈ సాయం అందిస్తున్నారు. అయితే కేంద్రం కీలక ప్రకటన చేసింది. వీటిలో 397 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తామని కేంద్రం తెలిపింది. ఈ నిధుల్ని ఆయా శాఖలు అవసరాలకు తగ్గట్లు నిర్మాణాలు చేపట్టేందుకు వినియోగించుకోవచ్చు. 36 సార్లు ఢిల్లీకి పోయినా 3 రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం పగుళ్లు, శ్రీశైలం అగ్ని ప్రమాదంపై కారు కూతలు కూసిన మేధావులు ఎస్ఎల్బీసీ విషయంలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు. మొత్తం పోయింది, 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పర్లకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీటినాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగందేదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొల్లిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి, ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తరం చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క. బీజేపీ ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చేట్లా చూసినట్టు చూసి తెల్లార వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి, మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతాను. ఎందుకో రాడు, మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ వాడు మాట్లాడాడు, ఎవరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అనడు అనడు. ఎందుకు, ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ నేత జైవీర్ షెర్గిల్ ఎయిర్ ఇండియా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎయిర్ ఇండియాకు చెత్త ఎయిర్లైన్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. అందులో ఎయిర్ ఇండియాలో ప్రయాణం ఆహ్లాదకరమైన అనుభవం కాదని పేర్కొన్నారు. సంస్థ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని వ్యాఖ్యానించారు. చెత్త ఎయిర్లైన్స్ విభాగంలో ఎయిర్ ఇండియా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ విభాగంలో ఎయిర్లైన్స్కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. విరిగిన సీట్లు, చెత్త సిబ్బంది, దయనీయమైన గ్రౌండ్ సపోర్ట్ స్టాఫ్ అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.